కామంచి నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కామంచి ఆకుల కప్పు, నువ్వులు కప్పు, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 3, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాలు 1.5 చెంచా, పచ్చిశనగపప్పు 3 చెంచాలు, అల్లం ముక్కలు 1 చెంచా, మినప్పప్పు 1 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, నూనె 3 చెంచాలు, చింతపండు కొంచెం, ఇంగువ 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా. వీటికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ప్రాసెస్ వెళ్తా దాని గురించి మాట్లాడుకుందాం. స్టవ్ వెలిగించుకొని జీలకర్ర, ధనియాలు, దాంతోపాటు కరివేపాకు. కరివేపాకు అనుకున్నాం కదా, ఎప్పుడైనా వీలుంటే పొడి చేసుకుని తింటే చాలా ముఖ్యమైన ఆరోగ్యానికి. ఒక ప్లేట్లో వేసుకుందాం. శనగపప్పు. ఈ శనగపప్పు అనేది ఆప్షన్ మనకి. ఈ కామంచి అనేది రెస్పిరేటరీ ఇష్యూస్కి ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అదేవిధంగా మన ప్యాంక్రియాస్కి, లివర్కి, వర్కింగ్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అంటే లివర్కి సపోర్టివ్గా ఉండేటువంటి అన్ని ఆర్గాన్స్ని ఇది బాగా చేసుకుంటుంది. తర్వాత నువ్వులు. నువ్వులు కూడా ఆయిల్ తీసుకుని పచ్చిమిర్చి మన కారాన్ని తగ్గట్టు, అల్లం కొంచెం మగ్గుతుండగా ఈ నువ్వులకి దీన్ని కూడా వేసేద్దాం. కొంచెం చింతపండు కూడా వేసుకుందాం, లేకపోతే ఆమ్చూరు కూడా వేసుకోవచ్చు, లేకపోతే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇంకా ఈ కామంచి ఆకును కూడా కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, మనకి మగ్గిపోయింది. మగ్గిపోయిన ఈ ఆకుని ఇలా ఒక 10-15 నిమిషాలు చల్లారిపోతుంది. ఆ తర్వాత యొక్క ఆకుని దీన్ని కలిపి చట్నీలాగా పట్టిస్తుంది. ఓకే అండి, మనకి కామంచి నువ్వుల పచ్చడి ఆల్మోస్ట్ తయారైపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇంటి పోపు పెట్టుకుందాం. అందుకంటే ముందు తగినంత ఉప్పు కలుపుకుందాం. నూనె వేసుకొని ఆవాలు చిట్టుపట్ట అనేటప్పుడు శనగపప్పు వేసుకొని అది కొంచెం శనగపప్పు మగ్గిన తర్వాత
వేసుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఫైనల్గా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇంగువ వేయగానే మనకి ఆ పోపు గుమగుమ, అదే మన భారతీయ వంటల ప్రత్యేకత. ఓకే అండి, ఇప్పుడు మనం పచ్చడిని సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకుందాం. ఈ పోపుని పచ్చడికి యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఎంతో కమ్మగా ఉంటూ ఈ ఋతువులో తినవలసినటువంటి అతి ముఖ్యమైన ఆకుకూరల్లో కామంచి కూడా ఒకటి. దాంతో తయారు చేసినటువంటి ఒక కామంచి నువ్వుల పచ్చడి తయారైపోయింది. రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. కామంచి నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కామంచి ఆకుల కప్పు, నువ్వులు కప్పు, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 3, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాలు 1.5 చెంచా, పచ్చిశనగపప్పు 3 చెంచాలు, అల్లం ముక్కలు 1 చెంచా, మినప్పప్పు 1 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, నూనె 3 చెంచాలు, చింతపండు కొంచెం, ఇంగువ 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా. కామంచి నువ్వుల పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్లో జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేయించి ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చింతపండు కలిపి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కామంచి ఆకులు వేసి మూత పెట్టి మగ్గించి మిక్సీ పెట్టి బౌల్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత పాన్లో కొద్దిగా నూనె తీసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి ఈ పోపు మిశ్రమాన్ని బౌల్లో తయారుగా ఉన్నటువంటి కామంచి నువ్వుల పచ్చడికి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి పోపు మిశ్రమంతో గార్నిష్ చేసుకుంటే కామంచి నువ్వుల పచ్చడి రెడీ.